ప్లాస్టిక్ డబ్బా పెట్టి ప్లాస్టిక్ దాంతో పోసుకోవచ్చు. ప్లాస్టిక్ మీరు వాళ్ళ సంచి తెస్తారు కదా, మీ ప్లాస్టిక్ డబ్బా పెట్టుకో, దొరుకుతాయి. ఇనప డబ్బా పెట్టడం ఎందుకు? ఇనప డబ్బా పెట్టకూడదు, మీరు షాప్లోనే ఉండకూడదు. ఇనప డబ్బా మీరు డబ్బా పెట్టి పోస్తా ఉన్నారు, నాకు కంప్లైంట్. 1.5 kg బాయ్ అన్నే ఎట్లా చెప్పు, చెప్పిందే ఎట్లమ్మా మీరు అర్థం చేసుకోవాలా. మీకు ఎక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ ఎక్కడ? రాజపేట, ఒంటిమిట్ట. తూకం వేసి ఇస్తా ఉన్నారా? మూటల ప్రకారం ఇస్తారా? తూకం వేస్తారా? మరి తూకం వేసినప్పుడు మీకు ఇబ్బంది ఏముంది? మూటల ప్రకారం ఇస్తే మూటల్లో తక్కువ వచ్చినాయని అనుకోవచ్చు. మరి అట్లా ఎట్లా చెప్పు? మీకు 700 కార్డులు ఉన్నాయి, ఏందని ఎన్ని క్వింటాలు? 120 క్వింటాలు అంటే దాదాపు 12,000-13,000 రూపాయలు మిగులుతా ఉంది మీకు. చాలా ఇంకా అర్థం చేసుకోవాలి మీరు. మీరు డబ్బాలు పెట్టి అవి తగ్గించి చూడు. ఇప్పుడు ఏమైనా బియ్యం వేరేసి వచ్చే పోతాను ఇంటికి తల్లి. ఇక్కడ 5 ఉన్నాయిరా, 5 ఉన్నాయి అబ్బాయి. 133 తీసుకోండి అంటున్నా నేను. మీరు లేదు అదే అవసరం లేదు, సారీ లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మనము ఆ విధంగా ఫాలో కాండి. జరిగిన పొరపాట్లు జరుగుతాయి, వదిలేసేయండి. అదేమి శిక్ష అని అంటే రెక్టిఫై చేసుకోండి. ఈ విధంగా ఇస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అని నేను క్లియర్గా చెప్తాను అంతే. తప్పితే అదేం లేదు, అదేం ప్రాబ్లం లేదు. జరుగుతూ ఉంటాయి కొన్ని ఎక్స్ట్రా స్టాక్ రాకుండా చూసుకోండి అంటున్నాను. ఎన్ని గుడ్లు కావాలో అన్ని వచ్చేటట్టు దింపేటట్టుగా దాని మీద 50 ఎక్స్ట్రా ఏదో డ్యామేజ్ కానీ పాడు కానీ అట్లా అవి వాళ్ళు రాసుకుంటారు. అంతా బాగుంది. నీకు అటెండెన్స్ కూడా చాలా నచ్చింది నాకు. ఎవరు కూడా ఇట్లా ఆబ్సెంటీస్ పిల్లలు సరిగ్గా రారు దినంలో. ఇప్పుడు సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత ఆబ్సెంట్ అయ్యారు పిల్లలు అవుతారు. కానీ కొందరికి అంత ఉంటుంది అటెండెన్స్. మాకు లేనిపోయిన అనుమానాలు. నువ్వు చాలా బాగా రాసావు, చాలా ఇంజనీరింగ్ ఉంది, వెరీ గుడ్. ఏం ప్రాబ్లం లేదు అమ్మా. సూపర్వైజర్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్, ఎక్స్పెండిచర్స్ ఇంపార్టెంట్. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా. పిల్లలు మనం అనద్దు, పిల్లలు ఇంటి దగ్గర ఎక్స్పైరీ డేట్ ఏదైనా ఫుడ్ లేకపోతే ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యి మన దగ్గరకు వచ్చి మనం ఒక కందిపప్పు ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ పెట్టింటే కదా ఎవరు అంటారు చెప్పండి? కందిపప్పు ఏమి ఎక్స్పైర్ కాకుండా మునిగిపోవు కంపలు. కానీ వాళ్ళకు అక్కడ ఇంటి దగ్గర జరిగింది కూడా మీదే బాధ్యత అవుతుంది. దీనివల్లే మా పిల్లలకు బాగలేదు అంటారు. అట్లా జరగవు. సామాన్యంగా జరిగితే ఎవరు బాధ్యత వహించాలా? మనం వహించాలా. ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం అంతా పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది. అలాంటి పిల్లలకి ఇట్లా అయింది ఎక్స్పైర్ ఫుడ్ పెట్టడం వల్ల. అందుకు జాగ్రత్తగా ఉండాలి మనము. ఫస్ట్ కందిపప్పు ఎక్స్పైర్ అవుతుంది, అది బిఫోర్ గా వాడు బాగా చేస్తాను. గురి కట్టాలి చూసినాం మేము. ఎట్లా బాగానే ఉంది. ఇక్కడ తింటా ఉంటారు అంతా బాగున్నాయి. రాగులు బాగాలేవు, మొన్న బాగాలేవు. మొన్న చూసాం. గుడ్ మార్నింగ్ ప్రధాన. హాయ్, బాగున్నావి? ఎంతైందా? ఎన్ని బ్యాగులు? 114 చూడు త్వరగా. ఒకరు పడి 50 సార్. కింద 14 చూడు. 4 బ్యాగులు సార్. 4 బ్యాగులు చూడ 114 సరిపోయింది. షుగరు 4 బ్యాగులు ఉండవు సార్. ఫుల్ బ్యాగ్. టచ్ అయ్యి అసలు రాగి వచ్చేసరికి 13 ఉండాలి. 13 బ్యాగులా? చూడండి, ఎవరు తీసుకోవడం లే రాగులు. మా ఎందుకు క్వాలిటీ ఇంత మిస్ అయింది? 128 సరిపోయింది. చక్కెర 4 ప్యాకెట్లు సార్. 4 ఫుల్ బ్యాగులు ఉండాలి. 4 ఉన్నాయి. ఇంకా 2 లూజ్ ఉంది అంతే సార్. ఇంకేం లేదు సార్. ప్లాస్టిక్ డబ్బా కూడా తెచ్చుకోటి అమ్మా. ఇప్పటికేం బాగానే ఉంది.
ప్రకారం మనిషికి 5 కేజీలు ఇస్తున్నారా? డబ్బా పెట్టి ఏమైనా తగ్గించి ఇస్తున్నారా? బాగా ఇస్తున్నారా? ఎవరున్నా ఎంగడి సుబ్బమ్మ కిలోలమ్మా మీకు 20 కేజీ ఇచ్చారా? డబ్బా పెట్టి ఏమైనా ఇచ్చారా? అవి కాదు ఇవి జొన్నలు 17 కేజీల బియ్యం 17 చక్కెర ఓకే అవి క్వాలిటీ తగ్గేయండి. డిఎం ఆఫీసర్లు ఎవరు వచ్చారు చూడటం మేనేజ్ చేయడం ఇదంతా చాలా నీడ్. ఏదైనా సమస్యలు ఉంటే మార్చుకోండి పద్ధతులు జాగ్రత్తగా, ఇంకోసారి ఇది జరగకుండా. ఇది మా అబ్జర్వేషన్ అంతవరకే. చిన్న చిన్న మరీ పెద్ద పొరపాటు ఇప్పుడు ఒక 200, 300 గుట్లు 400 గుట్లు ఎక్సెస్ ఉంటాయి, పాలు ఎక్కువ ఉంటాయి, అప్పుడు మెమో ఇవ్వడం, సస్పెన్షన్ రికమెండ్ చేయడం ఇట్లా చేస్తాం. 10 గుట్లు 12 గుట్లు ఎక్స్ట్రా ఉంటే వదిలేదంట. మామూలు ఇన్ని ఆటలు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. అది 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 అందుకు జాగ్రత్త పని చేయమని మనం చెప్పేది, అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాం మనం ఎప్పటికీ. మంచి జరగాల, పేదవాళ్ళకి న్యాయం జరగాల, పిల్లలకు న్యాయం జరగాల, సిస్టమేటిక్ ఉండాలా, వ్యవస్థ సక్రమంగా సాగాల అనేది మీ ప్రయత్నమైనా మా ప్రయత్నమైనా. మేము ఏదైనా ఉంటే మా అనుభవం కొద్దీ మీరు ఏముంది చెప్పండి, మీరు ఇక్కడ తిరిగింటారు, మీకు మహా అంటే కడప జిల్లా ఆడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ స్టేట్లో దాదాపు 55,607 సెంటర్లలో నేను ఒక 3,000, 2,000 తిరిగింటాయి. చెప్తున్నా నేను మొత్తం టాప్ టు బాటమ్ తిరగని జిల్లా లేదు. 60 సార్లు జిల్లాలు విజిట్ చేశాను నేను, 60 సార్లు 3.5 సంవత్సరాలు. అట్లా నాకు అన్ని మాకు వచ్చినవి మాకు మేమే చిన్న వీడియో పెట్టాం, దాని మీద కామెంట్లు చేస్తారు. ఆ కామెంట్లో ఏం తప్పులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది, అవన్నీ ఇంకోసారి ఎదురుకాండ మాట్లాడటం, ఈ విధంగా జరగకూడదు అని చెప్పడం, ఇవన్నీ మాకు ఒక లెక్కచారం అనమాట. ఒక 70 మండలాలు ఉన్నాయి మనకు ట్రైబల్ ఏరియా సంబంధించి. ఆడ 30 ఎగ్స్ ఇస్తారు, 6 లీటర్లు పాలు ఇస్తారు. ఆడ పోయి మేము మాట్లాడాడు, మాకు 25 ఇస్తా ఉన్నారు సార్ అంటారు వేరే వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఇది ట్రైబల్ ఏరియా. అట్లా ఎన్నో ఉంటాయి, ఇవన్నీ మాకు అవగాహన ఉంటుంది. ఆల్ ది బెస్ట్.